హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీ టీవీ. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 25 నుంచి 30 సంవత్సరాలు బట్టి చూస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గం అప్పుడు ఎలా అయితే ఉందో ఇప్పుడు అలానే ఉంది. నేటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు, గ్రామాల్లో నివసిస్తున్నటువంటి వ్యక్తులు ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకోలేక, ప్రభుత్వం కూడా వీరికి ఎటువంటి పథకాలు ఇవ్వకుండా మోసం చేస్తూ, ఎటువంటి అభివృద్ధి నోచుకోక, ప్రతి గ్రామంలో ఉన్న ఈ యొక్క సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు విద్యని దూరం అయ్యి గవర్నమెంట్ ద్వారా ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పర్టికులర్గా ఈ సామాజిక వర్గానికి ఇవ్వకుండా మోసం చేస్తూ వీరిని అణగారిన వర్గాలలాగా ఇంకా చూస్తూనే ఉండటానికి చాలా బాధ అనిపిస్తుంది. గత 25 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఈ సామాజిక వర్గానికి సంబంధించి వీళ్ళకి ఒక కార్పొరేషన్ అయితే పెట్టారు తప్పితే ఈ సామాజిక వర్గం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడం కోసం కార్పొరేషన్ ద్వారా నేటికి రుణాలు ఇవ్వటానికి, నేటికి వీళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దాకా అన్ని పార్టీలు, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ప్రతిదీ కానీ యాదవ సామాజిక వర్గం సంఖ్యాపరంగా రాష్ట్రంలో ఉన్నా సరే వీరికి సరైనటువంటి ప్రాధాన్యత లేదు. వీరిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళటం లేదు. ఎందువల్ల, ఎవరి వల్ల ఈ సామాజిక వర్గం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళటం లేదు అన్నదాన్ని ప్రతి ఒక్క యాదవ సోదరుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం, గుర్తించి దాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. నేను గుర్తించిన అంశాలు 4-5 అయితే నేను చూశాను. ఈ సామాజిక వర్గం మీద ప్రభుత్వాలకి చిన్న చూపు ఖచ్చితంగా, అది వైసీపీ కావచ్చు, గత వైసీపీ ప్రభుత్వం అయినా, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అయినా, కూటమి ప్రభుత్వం అయినా, ఏదైనా సరే ఈ సామాజిక వర్గాన్ని చిన్న చూపు చూస్తుంది. వీరికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ద్వారా కింది స్థాయి పేదలకి లబ్ధి పొందడానికి ఎటువంటి రుణ సౌకర్యం కల్పించడం లేదు. ఈ ప్రభుత్వాలు చేస్తున్న పని. నామినేటెడ్ పోస్టుల్లో వీరికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఇది ప్రభుత్వాలు చేస్తున్న పని. ఓటర్లుగా, కేవలం వీళ్ళని ఓటర్లుగానే గుర్తించేసి వీళ్ళతో ఓట్లు వేయించుకొని మోసం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఇది ఒక ఎత్తు. రెండోది, ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు శాసనసభ్యులుగా ఉంటున్నారు. వీళ్ళ కోసం పాపం గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులు గొర్రెలమ్మి, బర్రెలమ్మి, చందాలు వేసుకొని పాపం వీళ్ళని అధికారంలో కూర్చోబెట్టడం కోసం కష్టపడి పనిచేస్తే వీరికి ఈ యొక్క సామాజిక వర్గానికి అవసరమైనటువంటి ఉమ్మడి ప్రణాళికలు అవి సాధించడంలో విఫలమైంది. రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క స్థానాలు నిలుపుకోవడం కొరకు, వాళ్ళు శాసనసభ్యులుగా గెలవటం వరకు మాత్రమే ఈ యొక్క సామాజిక వర్గంలో ఉన్నవారు ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే గెలిపించిన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఎటువంటి ప్రయత్నం చేయటం లేదు. ఇది ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చేస్తున్న మోసం. ఇక మూడవది, ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. నేను 3-4 సంఘాలు అయితే చూశాను. వీళ్ళు కూడా మరి వీళ్ళు బలపడటం చేత కాలేదు, లేకపోతే వీళ్ళని ప్రజలు, ఈ సామాజిక వర్గం ప్రజలు నమ్మటం లేదు, లేకపోతే వీళ్ళ బలం ప్రభుత్వాల మీద ఎదురించేసి సామాజిక వర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి బలం సరిపోవటం లేదో తెలియదు. కానీ ఈ యొక్క సంఘాలు అయితే బలపడాల్సిన అవసరం చాలా ఉంది. వీరు ఇప్పుడు ఉన్నటువంటి సంఘాల పనితీరు కానీ, వీళ్ళ యొక్క బలం కానీ ఈ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సరిపోవటం లేదు. ఇది చూస్తూనే ఉన్నాం. ఇక 4వది, చోటా మోటా నాయకులు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు. వీళ్ళు సామాజిక వర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ముందుకు నడవకుండా కేవలం వీళ్ళు స్వార్థం కోసం సామాజిక వర్గాన్ని వీళ్ళు ఎదుగుదలకు వాడుకుంటూ, ఆ యొక్క నాయకులు ఎవరైతే వీళ్ళకి కొంతమేర చిన్న చిన్న లబ్ధులు చేకూరుస్తారో వాటితోనే తృప్తిపడి సామాజిక వర్గాన్ని బలి చేస్తున్నారు. ఇలా 4-5 అంశాలు నేను చూశాను, నేను గమనించాను. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సామాజిక వర్గం ముందుకెళ్ళటం సాధ్యపడుతుందా? ఈ యొక్క సంఘాలు కావచ్చు, ఈ నాయకులు కావచ్చు, వీళ్ళని అట్టి పెట్టుకొని ఈ యొక్క సామాజిక వర్గం బలపడుతుంది అంటే ఖచ్చితంగా ఈ 25 సంవత్సరాలు బట్టి వీళ్ళే ఈ సామాజిక వర్గ పరంగా ఉన్నారు. వీళ్ళని నమ్ముకుంటే సామాజిక వర్గం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది అంటే సందేహమే. వీళ్ళు ఖచ్చితంగా మరలా కొత్త రకమైనటువంటి ఆలోచనలు చేయాలి. యువ నాయకుల్ని, యువకుల్ని, గ్రామాల్లో ఉన్నటువంటి యువకుల్ని కలవాలి. ఇప్పుడు ఉన్నటువంటి సంఘాలని మళ్ళా బలోపేతం చేయటమా, లేకపోతే వీటన్నిటితో సంబంధం లేకుండా మరొక కొత్త సంఘాన్ని నిర్మించి దాన్ని గ్రామాల్లో తీసుకెళ్లి గ్రామంలో ప్రతి ఒక్కరిని దాంట్లో భాగస్వాములు చేయటమా, లేదా ఇప్పుడున్న నాయకులే కొంతమేర త్యాగాలు చేసి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉమ్మడి ఆలోచనలు, ఏ ఆలోచనలు చేస్తే సామాజిక వర్గం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది అన్న దాని గురించి ఆలోచనలు చేయటమా,
ఇవన్నీ చేస్తేనే సామాజిక వర్గం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి ఆలోచనలు, ఇప్పుడున్నటువంటి నాయకుల వల్ల అయితే ఖచ్చితంగా అది సాధ్యపడదు. ఇది నేను గమనించిన అంశాలు. మీకు రైట్ అవ్వచ్చు, తప్పవచ్చు, నాకైతే తెలియదు. కానీ ఇవి మాత్రం నేను గమనించాను. ఎప్పటికైనా ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అందరూ సమిష్టిగా వ్యక్తిగత స్వార్థాలు మానుకొని, వ్యక్తిగత ద్వేషాలు మానుకొని సమిష్టిగా కలిసి పనిచేస్తేనే ఈ సామాజిక వర్గాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. తప్పితే అప్పటి నుంచి ఇప్పటికీ యుద్ధాలు చేస్తూనే ఉన్నాం సామాజిక వర్గ పరంగా, అయినా ఎటువంటి మార్పు రావటం లేదు. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ సామాజిక వర్గాన్ని వాడుకొని వదిలేస్తుంది తప్పితే ఉమ్మడిగా సామాజిక వర్గానికి సంబంధించిన అవసరాలు, వీళ్ళు జీవనోపాధి కావచ్చు, వీళ్ళకి విద్య కావచ్చు, వీళ్ళకి సంబంధించిన అవసరాలు ఏది ప్రభుత్వాలు తీర్చడం లేదు. పేరుకే కార్పొరేషన్లు పెడుతున్నారు తప్పితే ఎటువంటి లబ్ధి లేదు. ఒక రూపాయి కూడా కార్పొరేషన్ ద్వారా ఈ సామాజిక వర్గానికి నిధులు ఇవ్వటం లేదు. ఇలాంటి పరిస్థితులే కొనసాగితే రాబోయే రోజుల్లో బానిసలుగా మారటంలో ఎటువంటి సందేహం లేదు ఈ సామాజిక వర్గం. ఎప్పటికైనా ఈ సామాజిక వర్గంలో చైతన్యవంతులైనటువంటి యువకులు అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి దయచేసి సామాజిక వర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు, మా బ్రతుకులు మార్చే వాళ్ళు లేరా అని, వాళ్ళ బ్రతుకులు మార్చడానికి మనందరం కలిసికట్టుగా నడవాలని చెప్పేసి నా వీడియో ముఖంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, దయచేసి రాబోయే రోజుల్లో ప్రతిష్ఠ చేస్తున్నటువంటి శ్రీ అనుగురాజు యాదవ్ విగ్రహావిష్కరణ ద్వారానే మనందరం ఒక తాటి మీదకి వచ్చేసి మన యొక్క సామాజిక వర్గాన్ని ముందడుగు వేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మరీ కోరుకుంటూ, నా వీడియో చూస్తున్న మన సామాజిక వర్గ ప్రజలు, నేనేదన్నా తప్పుగా అడిగి ఉంటే మన్నించండి. కానీ జరుగుతున్న వాస్తవం ఇది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ఒక కొత్త తరం నాయకత్వం రావాల్సిన అవసరం ఈ రోజున మన సామాజిక వర్గాల్లో ఉంది. కొత్త తరం యువత ఈ రోజున సామాజిక వర్గ రాజకీయాల్లో కావచ్చు, సంఘాల్లో కావచ్చు బలంగా పనిచేస్తేనే మన సామాజిక వర్గాన్ని మనం కాపాడుకోగలం. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లోకి వెళ్తుంది. కాబట్టి ఆ దిశగా ముందడుగేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.